నెల్లూరు జిల్లా కావలి మండలంలో చౌదరిపాలెం గ్రామంలో ఓటు వేయని చౌదరిపాలెం విలీనం. కావలి మున్సిపాలిటీకి నిలిచిపోయి అభివృద్ధి కుట్టుబడుతున్న అలాగే పంచాయతీగా ఉన్న చౌదరిపాలెం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే గ్రామంలో ఉపాధి పనులు జరగడం లేదు. కుటుంబ ప్రభుత్వంలో ఉపాధి హామీ కింద ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్న చౌదరిపాలెంకు వాటికి నోచుకోవడం లేదు. వైసీపీ పాలకుల దుర్మార్గం ఆలోచన. గ్రామస్తులంతా టీడీపీ అభిమానులుగా ఉన్నారని సొంత నిర్ణయాలు గండికొట్టేందుకు వైసీపీ పాలకులు దుర్మార్గంగా ఆలోచించారు. వాటికి వ్యతిరేకించే బలవంతంగా మున్సిపాలిటీ గ్రామాన్ని విలీనం చేశారు. వాస్తవానికి పూర్తిగా వ్యవసాయం ఆధారపడే పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌదరిపాలెం ఇలా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతటితో వదిలివేయకుండా 500 ఓట్లు ఉన్న గ్రామాన్ని ఒక వార్డులో కలిపితే ఆ వార్డులో టీడీపీ గెలుస్తున్న భావంతో దీన్ని పట్టణంలో ఒక నిబంధన వైసీపీ పాలకులు నిర్వహణ వ్యతిరేకించే ఒక కోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు ఎన్నికలు లేకపోవడంతో మున్సిపాలిటీ నిధులు నిలిపివేత. పట్టణంలో కొట్టుబడుతున్న అభివృద్ధి లేకుండా ఓట్లను 5-6 వార్డులకు చెల్లాచెదురుగా చెల్లించారు. ఇప్పుడు ఎవరి ఓట్లు ఎక్కడున్నాయో తెలియకుండా చేసి ఆగ్రహం చేసి గ్రామాన్ని మున్సిపాలిటీ విలీనం చేయొద్దని ఒక రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన కోర్టు స్టే ఇచ్చి ఎన్నికలు ఆపేసింది. ఏడాదిగా నిధులు కష్టాలు సమస్య. అధికారులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక ఏడాది నుంచి మంజూరు చేయడం లేదు. ఈ ఏడాది కావలి మున్సిపాలిటీకి రావాల్సిన 4 కోట్ల నిధులు ఆగిపోయాయని మున్సిపల్ జనరల్ ఫండ్స్ కార్మికులు చేతబత్యాలు మున్సిపాలిటీ నిర్వహణకు మాత్రమే సరిపోతున్నాయి. కుటుంబ పాలకులు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగేందుకు అవసరమైతే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.